తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆత్మీయ సమావేశానికి మన పెద్దలు మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహాతల్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఎలక్ట్రానిక్ వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి హరీష్, ఇంకా మిగతా నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టు మిత్రులకు, ఈ సమావేశంలో పాల్గొన్న వీడియో జర్నలిస్టులు అందరికీ కూడా నా తరపున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. నేనే అధ్యక్షుల వారితో పర్మిషన్ తీసుకున్నా, ఎందుకంటే వీళ్ళంతా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కదా, నేను కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాను కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడుతా సార్ అని చెప్పి. అంటే నేను సిటీవీ ఇన్ కేబుల్లో పనిచేస్తున్నప్పటి నుంచి పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్ మిత్రులు ఇంకా చాలామంది ఫీల్డ్లో ఉన్నారు, చాలామంది కూడా కనబడుతుంటారు. కానీ వీడియో జర్నలిస్టులకు ఇప్పుడు ఫోటో జర్నలిస్టులకి చాలా కాంపిటీషన్ ఉంది. ఆ విజువల్ కాడ వాళ్ళు వీళ్ళు ఏదో రకమైన కొంత వాగ్వాదం జరుగుతూ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. పాపం ప్రత్యేకంగా కొంతమంది వీడియో జర్నలిస్టులు అయితే అసలు రిపోర్టర్ లేకుండా వాళ్ళే మైక్ బట్టి ఆ ఇంపార్టెంట్ బయట కావాలంటే సబ్జెక్ట్ కూడా వీడియో జర్నలిస్టే చెప్పి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆ వీడియో జర్నలిస్టే తీసుకొచ్చి రిపోర్టర్ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, ఆ పని చేస్తాను. నేను అది కూడా ప్రత్యక్షంగా చూస్తుంటాను. మ్యాక్సిమం వీడియో జర్నలిస్టులు ఉన్న దగ్గర చాలామంది రిపోర్టర్స్ ఆ బయటలు తీసుకునే కానీ కనబడదు వ్యవస్థాపకులు నిరంజన్. కాబట్టి వీడియో జర్నలిస్టుల సమస్యలు ఈరోజు ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా యుగం బాగా కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్లో మన లోగో కనబడాలి ఆ బైక్లో, మీరు ఏం చేస్తున్నారు ఆ మైక్ పెట్టకుండా అనేది రిపోర్టర్స్ను అడుగుతారు. రిపోర్టర్ పోయి ఎక్కడో కూర్చుంటాడు, ఆ రిపోర్టర్ కెమెరామెన్ను కోపడతాడు. ఏం చేస్తారు సార్ మీరు లేరు కదా అంటే, వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటారు. కాబట్టి అట్లా కూడా నాకు కూడా కొన్ని సార్లు ఆ లోగోలు పట్టుకునే కాడ ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి ఈరోజు సరే నాగరాజు కూడా చాలా సమస్యలు చెప్పారు. మన అధ్యక్షుల వారు విరహాతల్ గారు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఇంకా మన హెచ్యూజే నగరాధ్యక్షులు శంకర్ గౌడ్ ఇక్కడ హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాడు, అతను కూడా 2 నిమిషాలు మాట్లాడతాడు. తర్వాత పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా క్లుప్తంగా మీరే నమ్మకంతోనైతే ఈరోజు మన యూనియన్లో కలిసి పనిచేస్తామని చెప్పి వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన యూనియన్ పెద్దలతో పాటు నా వంతు సహకారంగా కూడా మీకు అందరికీ నేను శ్రేయభిలాషిగా ఉంటూ, నేను ఎక్కడ అందరికీ సుపరిచితున్నే, ఎవరికి కొత్త కాదు. కాబట్టి నాకు యూనియన్లో కూడా ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. ఏదో పోస్ట్ తీసుకొని ఒత్తుగా కూర్చోవడం అనేది కూడా నాకు మంచిది కాదు, ఇచ్చిన వాళ్ళకు మంచిది కాదు, పని తీసుకొని వాళ్ళకు కూడా మంచిది కాదు. కాబట్టి ఏదున్నా మన అందరం అన్నదమ్ముల్లాగా ఇప్పటివరకు ఎట్లా కలిసి రిపోర్టర్లను కానీ వీడియో జర్నలిస్ట్ కానీ మన హరన్న ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ కానీ ఇంకా మిగతా పెద్దలందరం ఏ విధంగా కలిసి పనిచేస్తున్నామో ఈ సంవత్సరంలో కూడా అందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి మనకున్న సమస్యలని మనకున్న పరిధిలో గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఇతర మీడియా అకాడమీ తరపున వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ మనకున్న అవకాశాలను వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ దిశగా అందరం ముందుకు పోదామని తెలియజేస్తూ మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.